అఫ్ఘానీ స్టైల్ది ఎగ్ కర్రీ చేస్తా ఉన్నాము. రెసిపీ చూపించలే, క్యాషూ నట్ వేసేస్తాను. ఇట్లా ఉంది కదా ఎవరిది ఎగ్ మసాలా. ఏమో మాట్లాడతారంట, ఏం మాట్లాడేది. ఎగ్ ఉడికేస్తూ ఉన్నాము. ఎగ్ కర్రీ చేస్తుందంట చేతు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రాయన్ ఫ్యామిలీ. ఇప్పుడు అఫ్ఘానీ స్టైల్ది ఎగ్ కర్రీ చేస్తా ఉన్నాము. రెసిపీ చూపిస్తాను. ఈ రెసిపీ చూసే మొదలు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇంకా అన్ని వీడియోస్ లైక్ చేయండి. ఇప్పుడు రెసిపీకి పదమ్మా రాదా. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఒక 3 స్పూన్స్ చాలు. జస్ట్ ఫ్రై చేసుకోనాలా. ఎన్ని ఎగ్ వేసినావు? 7 eggs వేసినాము. బాయిల్ అవుతా ఉంది. 7 eggs అవి. 7 eggsకి 2 onions, 5 to 6 గ్రీన్ చిల్లీస్ అండ్ ఇంకా ఇది క్యాషూ నట్ 4 తీసుకోనా. నేను ఇంక జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను, అదొక 1 స్పూన్ వేసేది. అవన్నీ ఫ్రై చేసుకోనాలా. ఇప్పుడు వేస్తాను అండి. ఆయిల్ వేసినాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై కావాలా. బ్రౌన్ ఫ్రై అయినాక గ్రీన్ చిల్లీస్ ఆన్ చేస్తాను. చక్కగా ఉంది కదా చెట్టు. వాన్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు చాలా చెక్క అవుతాను. బెంగళూరులోనే చెక్క, ఢిల్లీలో 58 ఏమో ఉందంట డిగ్రీలు. చాలా ఉడకంట. మనకే పర్వాలేదు చూసకపోతే. ఉండే కొద్దిగా సమ్మర్ కదా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆనియన్ రౌండ్ ఫ్రై అయింది. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేస్తాము. అట్లే క్యాషూ నట్ వేసేస్తాను. క్యాషూ నట్ మమ్మీకి అలర్జీ. ఆ స్మెల్ నాకు అయ్యలేదు, దూరం ఉండదు. కానీ అది వేస్తేనే గ్రేవీ బాగా వచ్చేది. టేస్ట్ ఉంటుంది, థిక్నెస్ వస్తుంది గ్రేవీ. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. 1 స్పూన్ వేయండి చాలు. జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ అట్లే జింజర్ గార్లిక్ అట్లే వేసినాం. మన దగ్గర పేస్ట్ ఉండేదానికి పేస్ట్ వేస్తున్నాను. ఇది రోవల్ ఫ్రై అయినాక గ్రైండ్ చేసుకోనాలా. ఇన్సార్లు ఫ్రై అండి. మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసి దీనికి ఏమేమి వేస్తారు? దీనికి కొత్తిమీర వేయాలా, కోరియాండర్ లీఫ్, కొత్తిమీర వేసేసి రుబ్బిసేదా. వాటర్ వేసేసి రవంతా గ్రైండ్ చేసుకోనాల పేస్ట్ తర. కోరియాండర్ లీఫ్, కొత్తిమీర రుబ్బుకోనాలా. ఇది వాటర్ పోసేసి దీన్ని గ్రైండ్ చేసుకున్నాల ఫైన్ పేస్ట్గా. ఎగ్ని ఇట్లా 3 parts ఊరికే అట్లా కట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్ని మసాలా శ్రయాన్ 2 తినే ఎల్లో కలర్ ఆడి ఇచ్చేసిండాడు వాడు. ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే లోపలంతా మసాలా పోయింటుంది. ఓకే, కట్ అయింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నాలా. అదే బండిలో ఆయిల్ వేసి ఎగ్ని ఫ్రై చేసుకున్నాలా. ఆయిల్ పోసినాను. ఇప్పుడు ఎగ్స్ చాలా ఫ్రైస్ అయికూడదు, ఇలాంటి రబ్బర్ తర అయిపోతుంది. అవును. సొంత టర్మరిక్ పౌడర్, సొంత రెడ్ చిల్లీ పౌడర్ ఫ్రై చేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే ఇంకా మంచిది, ఘాటు వచ్చేది. చాలా సింపుల్, లేట్ అయిపోతుంది. అది ఎగురుతుంది కదా ఎగ్స్. ఇవి రౌండ్ మీడియంలో పెడతా. మనం కట్ చేసినాయి కదా చూడు, లోపలంతా మసాలా పోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది సైడ్లో అయితే పెట్టుకొని వేస్తాం. సైడ్లో అయితే పెట్టుకొనేసి ఇదే ప్యాన్లో ఫ్రై చేసేదా. ఇదే ఆయిల్ ఉన్నాయి చాలా అనిపిస్తుంది. ఆయిల్ చాలా అదే. రొంత బట్టరు, చెక్క, లవంగము, యాలకి. ఆయిల్ చాలు. ఎలాంటి ఆయిల్ ఆల్రెడీ ఉంది దీంట్లో.
ఇది రోవన్ ఫ్రై అయినాక మనము గ్రైండ్స్ వేసుకొని ఉంటుంది కదా చూడండి, ఇది గ్రైండ్ మసాలా ఇది వేసేయాల. వేస్తాను. ఇది రోవన్ ఫ్రై కావాలా. ఆల్రెడీ ఫ్రై అయిండే కదా, ఇప్పుడు రోవన్ ఫ్రై అయితే చాలు, చాలా ఏం ఫ్రై వద్దు. కర్డ్ ఎంత అంటే 2 బీట్స్ వేసుకోవాలా, ఒక 3 స్పూన్స్ కర్డ్, 3 స్పూన్స్ కర్డ్, జీరా పౌడర్, గరం మసాలా, బ్లాక్ పెప్పర్ పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడు క్రీము ఒక 2 స్పూన్స్ క్రీమ్ వేయాలా, ఫ్రెష్ క్రీము. ఫ్రెష్ క్రీమ్ అయ్యాక కస్తూరి మేతి, అయ్యాక రోంత సాల్ట్స్ వేసుకుంటే మిక్స్ వేసుకోండి రోంతా. అది అయినాక లిటిల్ సాల్ట్ టేస్ట్ మీకు తగినట్లు సాల్ట్ వేసుకోవాలా. అంత వాటర్, రెండు బాయిల్ అయినాక ఎగ్స్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసాను కదా ఆ ఎగ్స్. అది బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఎగ్స్ వేసేద్దాం. నేను ఫ్రై చేసుకున్నాను కదా, ఎగ్స్ వేసేసి 2 ఎగ్స్ ఆల్రెడీ శ్రయాన్ తినేసిండాడు. 5 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా కలర్ చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత బాగుంది. లిడ్ అంతా క్లోజ్ చేస్తాం. చూడండి ఆయిల్ అంతా పైనకి వచ్చింది. మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత గ్రేవీ వేసుకొని వచ్చును. ఇది రెండు తిక్కు కూడా అయితే తినేపటికే థిక్ అయిపోతుంది. ఎలా అంటే క్యాషనట్ అంతా వేసి ఉంటాం కదా దానికి. ఎగ్ కర్రీ ఇప్పుడు చేతో టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లుంది అనేసి. చపాతీకి ఎగ్ ఇది యాడ్ చూసుకోండి. అదనే ఇన్స్టాగ్రామ్లో చూస్తుంది. ఇన్స్టాగ్రామ్లో చూసి రెసిపీస్ వేసిన చేతు ఫస్ట్ టైం చేసినది చూస్తాం ఇట్లా. చపాతీ, ఎగ్ కర్రీ, ఆఫ్ఘనీ స్టైల్ ఎగ్ కర్రీ, ఇది క్యారెట్ జ్యూస్. టేస్ట్ చేసి చూస్తామా. మసాలా అంతా లోపలికి పోయింది, అది కట్ చేసింది కదా చూడండి. మసాలా అంతా చాలా బాగా వచ్చింది. మీరు ఇంట్లో ట్రై చేసి కమెంట్స్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. చాలా బాగా వచ్చింది. బాగా వచ్చిందా? చేతు ఇప్పుడు ఎగ్ కర్రీస్ వేస్తాను దానికి ఇది బాగుంటుంది అనేసి నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. నాకు పెండ్లది నెక్స్ట్ వస్తుంది చూడండి. అది పెండ్లది అందరూ చాలా ఇష్టం పడి చాలా జనాలు చూసినారు ఆ వీడియో. ఇప్పుడు ముహూర్తంది నెక్స్ట్ వేస్తాను, అది చూడండి. చేతు తింటా పోతుంది. బాగుందా? శ్రయానికి చూడండి లెగ్ స్కూటర్లా వాడు ఎగ్ ఎగ్ ఎట్లా ఉండే
బాగుండా ఉత్త ఎగ్గో వైట్ ఎగ్గో చపాతీ తినంటే కూడా ఇప్పుడు శ్రేయాను వ్యాక్సినేషన్ అయ్యా అది తీసా అది షోలో ఉండదు తీ ఊరికే పెట్టుకోండవు అవంతా పెట్టుకోకూడదు ఓకే బాయ్ బాయ్ చెప్పాడు అందరికీ ఓకే ఓకే అండి ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో సిక్తాము ఓకే అండి బాయ్ శ్రేయ ఉండండి శ్రేయనేమో మాట్లాడతాడంట ఏం మాట్లాడేదంట అన్నాడు ఆహా ఎత్తిద్దని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ Hi friends. What you need friends? వాట్ ఏం చెప్పింది మొడకు పోయిస్తాడు కదమ్మా గుడ్ Okay bye. Good night.